తెలంగాణ కుంభమేళా గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర మేడారం జాతర ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రతీకగా రెండేళ్లకి ఒకసారి జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి విశిష్టత కలిగిన సమ్మక్క సారలమ్మ జాతరను విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రామప్ప బాటలోనే మహాజాతరకు యునెస్కోలో చోటు దక్కించుకునేలా అడుగులు పడుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి రెండేళ్లకోసారి చాలా ఘనంగా జాతర జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్త్యమైంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి, ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ మహాజాతరలో ప్రధాన ఘట్టాలు అమ్మవార్లు గద్దెలపైకి రావడం, తిరిగి వనంలోకి వెళ్లడమే. మొదటి రోజు సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వస్తారు. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. 4 దేవతలు శుక్రవారం కొలువై ఉంటారు. 4వ రోజు శనివారం తిరిగి వనంలోకి వెళ్తారు. గద్దెలపైన కొలువైన సమయంలో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంటారు. వనదేవతలు కొలువైన మేడారంపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి ఆధునీకరిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 250 కోట్లకు పైగా నిధులతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మహాజాతర సమయానికే రాతి కట్టడాలతో శాశ్వత నిర్మాణాలు, గద్దెల ఆధునీకరణ, జంక్షన్ల సుందరీకరణ పూర్తి చేశారు. జాతర తర్వాత మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. సంపద ప్రపంచ వారసత్వ సంపదగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వాహకులకు ఆ బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలోనే కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆ వైపుగా కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గాడెసెస్ ఆఫ్ ఫోక్ పేరుతో సమ్మక్క సారలమ్మ జాతరను తెలియజేసేలా కాఫీ టేబుల్ బుక్ ప్రచురణ చేశారు. మేడారం జాతరకు సంబంధించి అత్యంత అరుదైన ఛాయాచిత్రాలతో పాటు సమగ్ర సమాచారం జోడించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. మన యొక్క సమ్మక్క సారలక్క జాతర అక్కడ ఏమీ ఉండదు. గద్దెలు ఉంటవి, వుడెన్ పోల్స్ ఉంటవి. ప్రజలు మోస్ట్లీ the tribal communities used to go there and worship the nature. They are nature loving worship people. కుంభమేళా తర్వాత అది యునెస్కోలో ఉన్నదన్నమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద నేషనల్ లెవెల్లో ఉన్నది. అదేవిధంగా యునెస్కో కూడా వాటిని గుర్తించింది. కాకతీయుల కాలం నుంచి మొదలైన మేడారం జాతర అభివృద్ధి చెందుతూ లక్షల కోట్ల భక్తులు వచ్చి దర్శనం చేసుకునే స్థితికి చేరుకుంది. మేడారంలో ప్రత్యేకత విగ్రహాలు కానీ, విగ్రహ ఆరాధన కానీ ఉండదు. ఇక్కడ అడవి జాతులు కేవలం ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతినే దేవునిగా ఆరాధిస్తూ జీవనం సాగిస్తారు. కంకవరాన్ని మాత్రమే పూజిస్తూ పసుపు కుంకుమను వాళ్ళ దేవతలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జాతర నిర్వహిస్తున్నారు. ఇలాంటి మహాజాతరకు యునెస్కో గుర్తింపు పొందాలని పర్యాటకులు కోరుతున్నారు. సో దీన్ని ఇప్పుడు యునెస్కో గుర్తింపుకి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. కొన్ని 800 సంవత్సరాల నుంచి ఒక వాళ్ళ కల్చర్ ప్రకారమే జాతర జరుగుతుంది. ఇప్పటికి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జనాలు, మోడర్న్ పీపుల్ అందరూ వచ్చినా, దేశ విదేశాల నుండి వచ్చినా, విదేశీయులు వచ్చినా, వీళ్ళందరూ వచ్చినా కూడా ఇప్పటికీ పాత ఆచార వ్యవహారాలతోనే ఈ జాతర జరుగుతున్నది. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని మనం యునెస్కో గుర్తింపుకు ట్రై చేయొచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.